యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో అతిపెద్ద మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 50 కోట్లని చెప్పి 200 కోట్లకు పెంచేసి భారీ అవినీతికి పాల్పడుతున్నదే కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫోటోషాప్ ప్రభుత్వంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు ఇప్పటికీ ఒక ఇటుక కూడా పెట్టలేదని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సడన్ గా 2025వ సంవత్సరంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్లు అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచుకుంటూనే పోతున్నారు. 640 మంది విద్యార్థులను ఒక స్కూల్లో పెట్టి వాళ్ళందరి మీద అజమాయిష్ చేయడమే వీలు కాదని అనుకుంటే ఇవాళ 2560 మంది విద్యార్థులను ఒకటే దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళకు పాఠాలు బోధిస్తా అంటున్నారు. ఇంతకన్నా ఘోరమే ఉంటుంది. ఒక టీచర్లను పెంచినవా? పెంచలేదు. పెంచినట్టు జీవో ఇచ్చినవా? ఇవ్వలేదు. వార్డర్లను పెంచినవా? పెంచలేదు. సిబ్బందిని పెంచకుండా ఈ స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు 2560 మందిని ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు. అసలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ అన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇవాళ మనం ఏ జిల్లాలకు పోయినా ఏ హైవేల మీద పోయినా కూడా పెద్ద పెద్ద హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం. కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి ఇవే ఎండింగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు. ఒక్కొక్క దానికి 200 కోట్లు. 50 నుంచి సడన్గా 200 కోట్లకు పోయింది. ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏందంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ కాలే. ఆయన వేసిన పునాది రాయి ఆయనలే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వేసిండు. మరి ఆయన రాజ్యాంగేతర శక్తి అని